యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో రెండో పార్ట్ అప్లై ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ అనేది ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ పవర్ ఏ అని ఇచ్చాడు, ఏ వాల్యూ -1/2 ఇచ్చాడు. మరి అది ఎలా అనేది ఇంతవరకు ఎవరి దగ్గర అయితే ఎక్స్ప్లెనేషన్ లేదు. సో అక్కడ వస్తే మనం టైం చేస్తే అది యాడ్ మార్క్ రావచ్చేమో. అలానే కెమిస్ట్రీలో ఒకటి యాడ్ మార్క్ రావచ్చు, ఎందుకంటే బి అనేది కరెక్ట్, ఆ బి అనేది ఆప్షన్తో పాటు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కూడా కలిపి ఇచ్చారు కాబట్టి మేబీ అది కూడా రావచ్చు. అండ్ రెండేది ఒకటి కెమిస్ట్రీలో 1 or 3 ఉంది, అంటే బ్యాప్ సెట్ బట్టి. అలానే జువాలజీలో కూడా 1/2 1/4 రెండింటిలో కూడా ఒక 2 ఆప్షన్ ఉన్నాయి కాబట్టి. సో ఇవైతే నాకు తెలిసిన అసర్షన్ రీజన్ కూడా ఒకటి రాంగ్. ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు అసర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇంకో ఇన్స్టిట్యూట్లో రీజన్ రాంగ్ అని ఇచ్చాను. సో ఇవి మాత్రం కీ కరెక్షన్స్. అవే ఛాన్స్ ఉంది, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, డిపెండ్ కీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అవి పక్కన పెడితే నేను ఫస్ట్ నుంచి ఒకటి చెప్తా ఉన్నాను మా స్టూడెంట్స్కి అయినా సరే, యూట్యూబ్లో ఒకటి, సంకల్పం గొప్పదైతే ఆటోమేటిక్గా ప్రకృతి మనకి అనుకూలిస్తుంది. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నిజంగా నీ సంకల్పం 80% మెడికల్ సీట్ రావాలన్న సంకల్పం గట్టిదైతే కనుక డెఫినెట్గా ప్రకృతి నీకు అనుకూలిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఘటన చూసుకోండి. సార్ నాకు ఫిజిక్స్ కాదు సార్, నాకు మ్యాథ్స్ బేసిక్ లేదు సార్, నాకు సీట్ వస్తుందో రాదు సార్ అని ఫీల్ అయిన వాళ్ళకి ఎంత మంచి సంఘటన, ఎంత మంచి ఆపర్చునిటీ. కొన్ని ఫిజిక్స్ తీసుకోవాలి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 టిక్స్ పెట్టించారు. లెవెల్ 1 టాపిక్స్ ఏదైతే అవి చేసుకున్నాను సార్, ఒక 20 మార్కులు వస్తాయి. ఎందుకు అంటే ఇప్పుడు బాగా చేసిన వాళ్ళు టాపర్ పక్కన పెట్టండి, అసలు 100 మార్కులు దాటి అయిపోయాయి. ఖమ్మం మొత్తం మీద 100 మార్కులు దాటుకుని ఇద్దరే 5 మా బిఎంఎస్ స్టూడెంట్స్. సో అది పక్కన పెట్టండి, టాపర్స్ విషయం పక్కన పెట్టండి. ఎవరెవరి స్టూడెంట్స్ ఆర్ ఆల్సో గెటింగ్ ఓన్లీ 60-70 మార్క్స్. మరి నీకు ఆల్రెడీ 20-30 మార్కులు వస్తున్నాయి, వేరియేషన్ అంతా 30 మార్కులు 30-40 మార్కులు వేరియేషన్. అదే పేపర్ ఓన్లీ మోడరేట్ కానీ ఈజీగా ఇస్తే వాడికి 150 ఉండేవాడు, మళ్ళీ 30లో ఉండేవాడు, 120 మార్కులు వేరియేషన్. కానీ ఇప్పుడు అంత వేరియేషన్ లేదు, 30-40 మార్కులకే వేరియేషన్ వచ్చేసింది. అంటే నిజంగా నువ్వు నీ సంకల్పం గొప్పదైతే బయాలజీ చదువుకుంటూ పోతే కెమిస్ట్రీ పార్షియల్గా చదువుకున్నా బయాలజీ 330 తెచ్చుకున్నా, కెమిస్ట్రీలో ఒక 70 తెచ్చుకున్నా, 400 ఒక 420 కంటిన్యూస్ సీట్ వచ్చేదండి కదా. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ వర్క్ అయినా సరే వస్తారా సంకల్పం 80% రావాలని కసిగా చదవాలి, డెఫినెట్గా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఐఐటి ఫౌండేషన్ వాళ్ళకే వస్తుంది ఎక్కువ మార్కులు అంటారు. నా దగ్గర వచ్చిన 620 మార్క్స్ కానీ 612 మార్క్స్ ఇద్దరు స్టూడెంట్స్ కూడా ఐఐటి ఫౌండేషన్ లేదు. ఈవెన్ స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకున్న బేసిక్స్ కూడా ఇక్కడ నేర్చుకున్నవే. ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్, ఇక్కడికి వచ్చి అవి నేర్చుకున్నదే. కాబట్టి 6వ తరగతి నుంచి ఉంటేనే వస్తుంది, 7వ తరగతి నుంచి ఉంటేనే వస్తుంది కాదు. ఈవెన్ ఆ 2 years వెరీ గుడ్ హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా యూ కెన్ షో ద మిరాకిల్స్. అలానే ఈ మార్కులు రావడానికి ఏ కార్పొరేట్ వ్యవస్థలు కానీ ఇక్కడి నుంచి విజయవాడ పోయి కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో మార్కులు అంటే 400 బిలోనే చెప్తున్నారు, కానీ 400 పైన కూడా చెప్పే వాళ్ళకి దొరకట్లేదు అనిపిస్తుంది. చాలా మంది 400 బిలో చెప్తున్నారు. ఆ మాత్రం దాన్ని అక్కడే పోవడం ఎందుకండి, నిజంగా ఇక్కడ కరెక్ట్ చదువుతుంటే మీకు సీట్ ఎందుకు రాదు? ఇక్కడ నుంచి దూర ప్రాంతాలు అక్కడేదో ఉందని చెప్పేసి ఏం అవసరం లేదండి. నేను ఉన్నాను ఇప్పటివరకు ఓన్లీ నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను. 4 years ముందు మనమే మొత్తం రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ టోటల్ తెలంగాణ 2019 మనమే ఫస్ట్, 2020 670 మార్క్స్ మనమే ఫస్ట్. ఈ ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ రావాలనే ఉద్దేశంతో 4 years గ్యాప్ ఇచ్చాము. మళ్ళీ ఈ సంవత్సరం ఆల్రెడీ చెప్పాము, నెక్స్ట్ ఇయర్ 80% టాప్ మార్కు మనదే రావాలి అండ్ ఇది కూడా మనదే రావాలి. రెండింటిలో కూడా ఇప్పుడు మనం విజయం సాధించాం. దీని వెనక ఏదో రాలేదు, చాలా కృషి ఉంది, స్టూడెంట్స్ కృషి, నా కృషి. ఆ ప్రోగ్రామ్ టేస్ట్ ఆఫ్ సక్సెస్ అనేది మనకు తెలుసు కాబట్టి ఎలా సాధించాలో ఉంది. ఇంకా చాలా కోచింగ్ సెంటర్స్ అయితే అసలు 400 మార్కులు దాటలేదు. 400 మార్కులు దాటని కోచింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. మన అలాంటిది మన కోచింగ్ సెంటర్ ఒక చిన్న కోచింగ్ సెంటర్, చిన్న వ్యవస్థ నుంచి ఆనందం పైన అసలు ఒకసారి అనాలిసిస్ చూపిస్తాను, మీకు దాని బట్టి అర్థమవుతుంది. ఓకే. అండ్ ఒక విషయం గుర్తుంచుకోండి, నేను గమనించింది ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే ఏ స్టూడెంట్కి అయితే ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేశామో లాస్ట్ ఇయర్ పేపర్స్ని బట్టి కరెక్ట్గా అందరికి 100 మార్కులు తగ్గింది. 100 మార్కులు టాపర్స్ 100 మార్కులు తగ్గింది అందరికి. అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్కి 100 నుంచి 120 మార్కులు తగ్గింది. యావరేజ్ స్టూడెంట్స్కి మాత్రమే, అంటే వీటికి ఒక 500 వస్తుంది అనుకుంటున్నాను, 440 దగ్గర, వీటికి 440 వస్తుంది అనుకుంటున్నాను, 400 దగ్గర. వాళ్ళ దగ్గర 50 మార్కులు గ్యాప్ వచ్చింది తప్ప అబోవ్ యావరేజ్ టాప్ స్టూడెంట్స్ అయితే చాలా గ్యాప్ వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు కన్నా వాళ్ళకి వచ్చిన మార్కులు, ఈవెన్ బయట సరౌండింగ్స్ కాలేజీలో కూడా చూసుకున్న ఆ మార్కులు అనమాట. ఒకసారి చూద్దాము.
ఇది మన కాలేజ్ డిఎంఏ కాలేజ్ లిస్ట్. ఇది ఇంకా మొత్తం కాలేదు. ఇంకా చాలా మంది భయపడి మార్క్స్ చెప్పట్లేదు. అంటే 400 వచ్చినా సరే వాళ్ళకి తర్వాత కట్ ఆఫ్ అక్కడికే అవుతుందని తర్వాత ఇంకా మార్క్స్ చెప్పట్లేదు. చాలా మంది ఉంది, చాలా మంది గ్యాదరింగ్ ఉంది. గ్యాదరింగ్ ఆఫ్ మార్క్స్ ఇంకా కాలేదు. ఇప్పటి వరకు అయిన వరకు మాత్రం నేను చూస్తున్నా. సో ఫస్ట్ వెన్నెల 621 ఎక్స్పెక్టింగ్ శర్మ 612. సో 600 మొత్తం ఖమ్మం మొత్తంలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఇద్దరు మన డిఎంఏ స్టూడెంట్స్ అండ్ దీస్ ఆర్ ద 500 స్టూడెంట్స్. 9 students got 500 and above, whereas in total Khammam 16 students got 500 above. Sorry, 17 students got 500 above. దాంట్లో 9 ఉన్నాయి. అంటే 8 బయట 9 ఓన్లీ డిఎంఏ. సో ఒకసారి 400 కూడా చూసుకుంటే కనుక 400 మళ్ళీ సార్ట్ అవుట్ చేసి పెడతాను అనుకుంటా చాలా మంది. సో 400 55. లాస్ట్ ఇయర్ 500 52 స్టూడెంట్స్ ఉన్నారు. ఈసారి 400 55 స్టూడెంట్స్ ఉన్నారు. మన మాకు గ్యాప్ వచ్చింది. సరే మిగతా వాళ్ళు వచ్చిన 100 మంది అయితే సో 400 55 స్టూడెంట్స్. సో మొత్తం ఖమ్మం మొత్తం కలిపిన ఎక్సెప్ట్ డిఎంఏ 30 స్టూడెంట్స్ కూడా లేదు. అది డిఎంఏ ఆ ప్రోగ్రామ్. సో ఇవన్నీ కూడా మిగతా రిజర్వేషన్స్లో వచ్చే స్టూడెంట్స్, ప్రోబబుల్ స్టూడెంట్స్ వీళ్ళు. సో వీళ్ళ మార్క్స్ ఒకసారి నేను చూపిస్తాను. మీకు కూడా ఏ క్యాస్ట్ ఎలా వస్తుందనేది అర్థమైంది కాబట్టి అసలు అతి సెకండ్ గ్యాదరింగ్ ఎలా ఉంటుందని ఇంతవరకు చేశాను. అండ్ ఎస్సీలో ఏబీసీ కేటగిరీస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ బేస్ మీద తీసుకొని కొంచెం ఎస్సీబీ అనుకోండి మాదిగా ఉన్నది, ఎస్సీసీ వచ్చేసి మాలో ఉన్నది. ఒకవేళ కేటగరైజేషన్ వస్తే కనుక కొంచెం ఎస్సీబీకి అడ్వాంటేజ్ ఉందనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాను నేను. అండ్ కట్ ఆఫ్ చెప్తాను మీకు. కట్ ఆఫ్ చెప్తాను. దిస్ ఈస్ అవర్ 2025 తెలంగాణ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఓసీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 415. ఇంకా తగ్గితే 410 to 415 అని వస్తున్నారు. మనకి 50 స్టూడెంట్స్ ఉన్నారు ఓపెన్ కేటగిరీ. అంటే అందులో ఓసీ అని కాదు, దాంట్లో ఓసీలో వచ్చారు, అంటే ఓపెన్లో వచ్చారు, ఈసీ కావచ్చు, ఈసీఈ కావచ్చు, ఎవరైనా సరే 50 స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీ 410 above 50 స్టూడెంట్స్. అండ్ బీసీఏ వచ్చేసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 335 to 340 అండ్ బీసీబీ 385 to 390 అండ్ బీసీసీ 350 to 360 అండ్ బీసీడీ 390 to 400 అండ్ బీసీఈ 390 to 395. మైనారిటీ ఆల్మోస్ట్ పెద్ద గ్యాప్ ఉంది, 2 మార్కుల గ్యాప్ ఉంది. అండ్ ఎస్సీఏ 345 to 350 ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. 1% కాబట్టి ఎక్కువ మంది ఉంటారు. బట్ అది ఎస్సీబీలో 330 to 337 ఎక్కువ మంది ఉన్నా సరే వాళ్ళ పర్సంటేజ్ 9% ఉంది కాబట్టి మోస్ట్లీ అక్కడ కట్ ఆఫ్ అవుతుంది అనుకున్నా. ఎస్సీసీ అనేది 355 to 360 అండ్ ఎస్టీ అనేది 365 to 370. ఇవి మన డిఎంఏ స్టూడెంట్స్. ఇప్పటివరకు అయిన సమాచారం టోటల్ ఎక్స్పెక్టింగ్ 106 గవర్నమెంట్ సీట్స్. ఆల్రెడీ మీకు తెలుసు లాస్ట్ ఇయర్ మనకి 108 గవర్నమెంట్ మెడికల్ సీట్స్ వచ్చాయి. వీళ్ళందరూ కూడా ఆఫ్లైన్ ఒక్కడే ఆన్లైన్ తీసుకున్నారు, ఎప్పుడు జనవరి నుంచి తీసుకున్నారు. ఇదంతా కూడా టోటల్ ఆఫ్లైన్ స్టూడెంట్స్. అంటే డైరెక్ట్ కాలేజీకి ఇక్కడికి వచ్చి మా టీచింగ్ విని ప్రాక్టీస్ చేసి చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకా గ్రూప్ ఉంది, 1 రూపీ ప్రోగ్రామ్ పెట్టాలి. వాళ్ళందరినీ ఎవరు కూడా నేను ఇంక్లూడ్ చేయట్లేదు. ఇది మొత్తం కూడా ఆఫ్లైన్. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా అనేది చాలా మందికి ఇంకా డైలమాలో ఉంటాము. నెక్స్ట్ కూడా ఇలాంటి పేపర్ వస్తాయి. పేపర్ ఎట్లా వస్తుంది? కాంపిటీషన్ అండి. మనం చదివేది ఎలాగో అలానే చదవాలి. బయాలజీ మొత్తం చదవాలి. సేమ్ బయాలజీలో ప్రాబ్లం లేదు, కెమిస్ట్రీలో ప్రాబ్లం లేదు. 30 మార్కులు ప్రాబ్లం రానియండి, మనకి 150 మార్కుల గురించి ఆలోచిస్తాము. ఫిజిక్స్ హార్డ్ రానియండి, నీకు 40 మార్కులు నువ్వు ఏదైతే చదువుకున్నావో లెవెల్ 1 కావచ్చు, లెవెల్ 2 కావచ్చు, 40 వచ్చినాయి. 40 కదా, వాడు ఎట్లా హార్డ్ ఇస్తే ఏంటి, ఇంకా 40 వస్తే 70 వస్తాయి. వాడు ఈజీగా వస్తే నీకు 60-70 వచ్చినట్టు ఉండాలి. కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా అనేది ఇదేం ఆలోచించుకోండి. నిజంగా మీకు బిల్డింగ్ ఉంది, ఎట్టి బస్సులో డాక్టర్ కావాలి అనే బిల్డింగ్ ఉంటే కనుక ఏం ఆగకుండా లాంగ్ టర్మ్ తీసుకోండి. మళ్ళీ మనకి మానవ జన్మ వస్తుందో రాదో తెలియదు, మళ్ళీ మనం పోతామో లేదో తెలియదు. ఈ కోరికలు చదువుకొని ఒక 30 ఏళ్ళ తర్వాత అలాగా ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు
వచ్చిన కోసం ఎత్తుకోవడానికి నాకు నాకే క్యాన్సల్ అయిపోతుంది, ఎత్తుకోవడానికి జరుగుతుంది, ఏం చేస్తున్నాం. సో కాబట్టి ఆ 3 hours చాలా 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 ఇంపార్టెంట్. ఈవెన్ 616 వచ్చిన అమ్మాయి కూడా 612 వచ్చిన అమ్మాయి కూడా మధ్యలో అసలు డ్రాప్ అయిపోయింది. ఇంకో నా వల్ల కాదు, ఎంత మంచి క్వశ్చన్స్ చేసింది ఆ అమ్మాయి. డైరెక్ట్ క్వశ్చన్ ఉన్నాయి, వాడు ఒకటి 3D/8 ఇచ్చాడు, ఇంకో D/4 ఇచ్చాడు. ఆ రెండింటి సిరీస్లో నేను మొత్తం కలుపుకొని చేస్తే రాదు. ఎందుకు? ఇంకా గ్యాప్ ఉంది, మొత్తం డీలో నుంచి ఆ రెండు తీసేసి ఇంకోటి గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ కూడా తీసుకోవాలి. ఎవరికి ఆలోచిస్తాడు అవన్నీ? అవన్నీ ఆ టైంలో ఎట్లా వస్తాయి? అంత ఈజీగా ఇంకోటి ఇచ్చాడు, గ్యాసెస్లో క్వశ్చన్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ మోల్స్ మీద మాస్ అనేది ఎంత క్యాలిక్యులేషన్ దగ్గర దగ్గర ఇచ్చాడు. 116 అట, 155 అట, 144 అట. ఇది ఒక క్యాలిక్యులేటర్ ఉందా మన దగ్గర చేయడానికి? పోనీ అది డైరెక్ట్గా కూడా కాదు, కంపారిజన్లో చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ తెచ్చుకోవాలి, దాని నుంచి మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. పోనీ క్యాలిక్యులేషన్ ఇచ్చాడు, రెండు పేజీలు ఇచ్చాడు, ఆటోమేటిక్ ఒక పేజీ ఇచ్చాడు. ఇక్కడ చేస్తామంటే ఇంటర్నెట్ వచ్చి ఇక్కడ చేయడానికి వీలేదు, ఎక్కడ చేయాలంటే ఎంత క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో మాత్రం ఆలోచించండి. సో కాబట్టి డెఫినెట్గా దీని మీద కొంచెం డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ అలా జరిగింది కాబట్టి ఎన్టీఆర్ ఇస్తాను ఇచ్చాడు, నెక్స్ట్ ఇయర్ ఇలా ఇవ్వడం, డెఫినెట్గా బ్యాలెన్స్ పేపరే ఇవ్వడం జరుగుతుంది.